శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ శుభ గురువారం రోజున బాబా గారు మరొక చక్కటి సందేశాన్ని అయితే తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు: బిడ్డ, కాస్త సమయం నాకు కేటాయించు తల్లి. ఈ నా సందేశాన్ని విను, వెంటనే ఒక అద్భుతాన్ని జరిపిస్తాను బిడ్డ అని బాబా గారు అంటూ ఉన్నారండి. తన బిడ్డలను ఈరోజు బాబా గారు కాస్త సమయం అడుగుతూ ఉన్నారండి. ఎక్కడున్నా సరే ఈ సందేశం నువ్వు వినమ్మా, కాస్త సమయాన్ని నాకు కేటాయించి నీ బాబా చెప్పేటువంటి సందేశాన్ని విను, నీ జీవితంలో ఒక అద్భుతాన్ని నేను జరిపిస్తాను బిడ్డ అని బాబా గారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అయితే అసలు బాబా గారి మాటల్లో ఉన్నటువంటి ఆ అంతరార్థం ఏమిటో ఆ తండ్రి మాటల్లోనే విందామా. బాబా గారి విధంగా అంటూ ఉన్నారు: బిడ్డ, నీకొక మంచి వార్త చెప్పడానికి ఈరోజు వచ్చాను. నువ్వెక్కడున్నా సరే వెంటనే ఈ సాయి మాటలు విను, నాకు కాస్త సమయాన్ని కేటాయించు తల్లి. ఈ సందేశాన్ని తప్పకుండా నువ్వు విను. ఇప్పుడు నువ్వు నీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించుకోవాలని ఆరాటపడుతున్నావు కదా. ఆ విషయం నాకు తెలుసు బిడ్డ. నువ్వు పడుతున్న బాధ, కష్టం అన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను. నీకు కావలసిన మంచి నీకు అందించి నిన్ను భవిష్యత్తులో మంచి దారిలో నడిపించడానికే నేను నీ కోసం వచ్చాను బిడ్డ. దేనికోసమో నువ్వు దిగులు పడవద్దు. నువ్వు నాపై చూపే భక్తి, ప్రేమే నీకు మంచి చేస్తుందని గుర్తుపెట్టుకో. నీ భక్తి వలనే నీకు ఒక శుభవార్త చెప్పడానికి ఈరోజు వచ్చానమ్మా. నేనెప్పుడు నీతోనే ఉంటూ నీకు కావలసిన ఆనందాన్ని అందిస్తాను బిడ్డ. నీకొక విషయం చెప్పనా, మంచి నాణ్యమైన విత్తనాలను నాటితేనే కదా అందులో నుంచి మంచి చెట్టు వస్తుంది. అలా కాకుండా కుళ్ళిపోయిన పాడైపోయిన విత్తనాలను వేస్తే చెట్టు వస్తుందా? లేదు కదా బిడ్డ. అలానే నీలో నువ్వు మంచి ఆలోచనలు అనే విత్తనాలను నాటుకో. మేఘం లాంటి వర్షాలు పడి మంచి చెట్లు వస్తాయి తల్లి. నిజమైన భక్తి మాత్రమే నాకు అవసరం. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు. నీ ఆలోచనలే నిన్ను మారుస్తాయి. ఆ ఆలోచనలు నిన్ను మంచి స్థాయిలో నిలబెడతాయి. నిన్ను ఎవరు అందుకోలేనంత ఎత్తులో నిన్ను నిలబెడతాను బిడ్డ. బాబా, నువ్వే నాకు దిక్కు అని అంటున్నావు కదా. అందుకే నీకు పక్క బలంగా మారి నీ పనులన్నింటిలో విజయం వచ్చేలా చేస్తానమ్మా. ఇక నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అదే నీ కోసం జరిపిస్తాను. ఇది నీ సాయి సత్యవాక్కు బిడ్డ. నేను నీకు మంచి చేస్తానని నీకు కూడా తెలుసు కదా తల్లి. ఇది నీకైనది. ఇది కేవలం నీకు చెప్పడానికే నేను నీ దగ్గరకు వచ్చాను. అందుకే నీ నుంచి కాస్త సమయం కూడా కోరాను. నీకైనది ఎవ్వరూ కూడా నీ నుంచి లాక్కోలేరు బిడ్డ. నీకైనది ఎలాగైనా సరే నిన్ను చేరుతుంది. నువ్వు ఆశపడగానే ఒక పని జరగకపోతే దాని గురించి నువ్వు దిగులు పడవద్దు. ఒక పని జరిగితే నీకు దాని విలువ కూడా తెలియకపోవచ్చు. అందుకే వెంటనే ఏది కూడా నీ జీవితంలో జరిపించను. ఒకవేళ నువ్వు దానిని సులభంగా కూడా వదిలేసుకోగలవు తల్లి. ఎందుకంటే దానికోసం దాని విలువ కూడా నీకు తెలియదు కదా. దానికోసం నీ ఎక్కువ కష్టపడలేదు కదా. అందుకే దాని విలువ తెలియకుండా సులభంగా చేజారిపోవచ్చు. కాబట్టి నీ కోరిక తీర్చడం కొంచెం ఆలస్యం చేసి నీకు అందిస్తే నువ్వు ఆ కోరికకు చాలా విలువనిస్తావు. దానిని బంగారంలా కాపాడుకుంటావు. అందువల్లే బిడ్డ, నీ కోరికలు తీర్చడం కాస్త ఆలస్యం చేస్తూ ఉంటాను. అవి నీతో శాశ్వతంగా ఉండాలని అలా చేస్తున్నానే తప్ప నీ కోరికలు నీ బాబా తీర్చకుండా ఉంటారా చెప్పు? నువ్వు ఎలాంటి ఆపదల్లో ఉన్నా నిన్ను నేను రక్షిస్తానమ్మా.
కాబట్టి నీకు ఎలాంటి సమస్యలు వచ్చినా, చిక్కులు వచ్చినా భయపడవద్దు. వాటి వలన నీ జీవితాన్ని వదిలేసి వెళ్ళిపోవద్దు. అలాంటి ఆలోచన ఎప్పటికీ చేయవద్దమ్మా. అలాంటి ఆలోచనను నీ దగ్గరకు కూడా రానివ్వద్దు. దేనికి కూడా దిగులు పడకు తల్లి. నీ చిక్కులన్నీ తొలగించి నిన్ను సరైన దారిలో నేను నడిపించుకుంటాను. అప్పుడే కదా నువ్వు అందరి ముందు గౌరవంగా నిలబడగలవు. నీ విలువ తెలుసుకొని నిన్నందరూ కూడా అభిమానిస్తారు. నీ కుటుంబంలో వచ్చే ఆదాయంతోనే తృప్తిపడు. అదిగా ఆశపడవద్దు. తర్వాత మిగిలేది బాధ మాత్రమే బిడ్డ. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న ఆనందాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేయి. ఎవరో ఏదో అన్నారని కలత చెందవద్దు తల్లి. ఎందుకంటే నరం లేని నాలుక ఎన్నో మాట్లాడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. బాధపడితే ఎలాంటి లాభం పొందలేవు. నువ్వు ఏంటి అనేది నీకు తెలుసు, నీ తండ్రినైనా నాకు తెలుసు. అలాంటప్పుడు నీకెందుకు బాధ చెప్పు? నిన్ను బాధ పెట్టడానికి, నీకు సమస్యలు సృష్టించడానికి ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారమ్మా. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే నీకు తోడుగా ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఉన్నారని, ఈ బాబా ఉన్నారని వారికి తెలియదు. అవి అసలు నీ దగ్గరకు కూడా ఏ బాధను రానివ్వను. ఆ దేవుడు ఒక్కొక్కసారి నిన్ను ఒంటరిని చేస్తాడు. ఎందుకో తెలుసా? నీ చుట్టూ ఉన్నవారి గురించి నువ్వు తెలుసుకోవాలని. నీ దగ్గర నువ్వు నమ్మకాన్ని, ఓపికను ఉంచుకుంటే నీకు గెలుపు, మర్యాద వాటంతట అవే వస్తాయి. మంచి చేస్తే మంచే వస్తుంది. అదే చెడు చేస్తే చెడే ఎదురవుతుంది. నువ్వు చేసే పుణ్యం, దానం, ధర్మమే నీకు శ్రీరామ రక్ష కాగలదు బిడ్డ. ధైర్యంగా ఉండు. నీ ఎదురు చూపులన్నీ ఫలిస్తాయి బిడ్డ. నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ తండ్రిపై నమ్మకంతో ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా బాబాగారు తన బిడ్డలను ఎందుకు సమయాన్ని కోరారో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈరోజు బాబాగారు ముందే చెప్పారు కదా, నాకు కాస్త సమయాన్ని కేటాయించు బిడ్డ, ఈ సందేశాన్ని విను అని. ఆ సమయాన్ని ఎందుకు అడిగారో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఎందుకంటే బాబాగారు చెబుతూ ఉన్నారు, నా బిడ్డల వెంట ఎల్లప్పుడూ నేనుంటాను. మీ కోరికలు వెంటనే నేను తీర్చను. ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటాను తల్లి. దానికి కారణం మీరంటే నాకు ఇష్టం లేకో, లేదంటే మీరు చెప్పేటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో అవి నేను వినకో కాదు. దాని విలువ మీకు తెలియాలని. మీరు ఏ కోరిక అయితే నన్ను కోరారో ఆ కోరిక విలువ మీకు తెలియాలి. మీరు ఏ వస్తువు అయితే నన్ను అడిగారో ఆ వస్తువు విలువ మీకు తెలియాలి. ఆ విలువ తెలిసినప్పుడు దానిని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకుంటారు. ఒకవేళ దాని యొక్క ఆ వస్తువు యొక్క కానీ, ఆ కోరిక యొక్క విలువ కానీ మీకు తెలియకపోతే వెంటనే అది మీకు ఇచ్చేస్తే మీరు చేజార్చుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోలేరు. ఎందుకంటే మీరు అడిగిన ప్రతిదీ కూడా నేను వెంటనే ఇచ్చేస్తున్నాను కాబట్టి దాని విలువ మీకు తెలియదు. అందుకే విలువ తెలియజేయాలి అంటే దాని గురించి మీరు ఆలోచించాలి, కష్టపడాలి. మీరు ఎంత కష్టపడితే అది మీ దగ్గరకు వచ్చిందో ఆ విలువ గనక మీకు తెలిస్తే దానిని అంత సులభంగా చేజార్చుకోలేరు. అందుకే నీ బాబా అడిగిన వెంటనే ఏది ఇవ్వడమ్మా, దాని విలువ నీకు తెలియజెప్పి ఆ తరువాత ఆ కోరికను నెరవేరుస్తాడు. కానీ మీరు అడిగిన ప్రతి కోరికను నీ బాబా నెరవేరుస్తాడు బిడ్డ అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు. అర్థమైందా ఫ్రెండ్స్? మనం అడుగుతూ ఉన్నాం, బాబాగారు ఒక కోరికను అందించడం లేదు అంటే అది మన జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషించేది అవ్వచ్చు. దానిని వెంటనే ఇస్తే మనం దానిని చాలా సులభంగా చేజార్చుకోవచ్చు, మళ్ళీ కష్టాల పాలవ్వచ్చు. అందుకే దాని కష్ట నష్టాలన్నీ మనకు తెలియజెప్పి, దానివల్ల ఉపయోగాలు ఏంటో మనకు తెలియజెప్పి, దాని అవసరమేంటో మనకు తెలియజెప్పి, దాని విలువ మనకు తెలియజెప్పి ఆ తరువాత ఆ కోరికను నెరవేరుస్తారు. మనం దేనికి భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదండి. ఇన్ని రోజులు బాబాగారు మనల్ని చూడకుండానే ఉన్నారా? మన కోరికలు నెరవేర్చకుండానే ఉన్నారా? మనం అడుగుతూ ఉన్నాం, ఆయన ఇస్తూనే ఉన్నారు కదా. ఈ ఒక్క కోరిక ఇప్పుడు ఏదైతే మీరు బాధపడుతూ ఉన్నారో, బాబాగారు నా వైపు చూడటం లేదు అని, ఆ కోరిక తీరడానికి ఆలస్యం అవుతూ ఉందంటే దానివల్ల ఒక గొప్ప పరమార్థం దాగుంది. మన భవిష్యత్తులో అది జీవితాంతం మనతో ఉండాలి. ఆ అవసరం దానికి ఉంది కాబట్టి బాబాగారు ఆ అవసరాన్ని మనకు తెలియజెప్పి దానిని ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉండించుకునేలాగా, సులభంగా కోల్పోకుండా, ఎవ్వరి మాటలు నమ్మకుండా
దానిని చేజార్చుకోకుండా ఉండేందుకు బాబాగారు దాని అవసరాన్ని తన బిడ్డలకు తెలియజేస్తున్నారని అర్థం చేసుకోండి. సాక్షాత్తు ఆ తండ్రే మన మాటలు వింటూ ఉన్నారు. మనం అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే మన కోరికలు కూడా ఆ తండ్రి నెరవేరుస్తూ ఉన్నారు. ఇకపై కూడా నెరవేరుస్తూ ఉంటారు. ఈ నమ్మకాన్ని మీ మనసులో ఉంచుకొని ఎప్పుడూ ప్రశాంతంగా బాబా నామస్మరణ చేస్తూ ఉండండి. అన్నీ మీ చెంతకొస్తాయి. దేని గురించి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదండి. ప్రతి ఒక్క బాబా బిడ్డకి ఆ తండ్రి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రతి ఒక్క బాబా బిడ్డ ఆ తండ్రి సంరక్షణలో ఎప్పుడూ ఉంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.